హాయ్! హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగీత రాథోడ్. సో, ఈరోజొచ్చేసి మీతోని ఒక వీడియో అయితే షేర్ చేసుకోవాలనిపించింది. సో, ఇదొచ్చేసి అనుకోకుండా నా గ్యాలరీలో సెర్చ్ చేస్తుంటే అయితే దొరికిందనమాట. అండ్ ఇదొచ్చేసి మా సోను చిన్నగున్నప్పుడు తనకొక 1 ½ ఇయర్ అలా ఉన్న టైంలో యాక్చువల్‌గా అప్పుడు ఇది యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేద్దామని తీశాను. బట్ అది అప్పుడేదో రీజన్స్ వల్ల అయితే అప్‌లోడ్ చేయలేదు. సో, ఈరోజైతే నాకు నా గ్యాలరీలో అయితే దొరికిందనమాట. సో, మన హన్మకొండ, వరంగల్‌లో చాలా ప్లేసెస్‌లో మనకి చాలా మండి బిర్యానీస్ అయితే అవైలబుల్‌గా ఉంటదనమాట. బట్ ఇక్కడ ఖచ్చితంగా ఒకసారి అదాలత్‌లో ఉన్న నవాబ్స్‌కైతే వచ్చి ట్రై చేయండి. సో, టేస్టీ విషయానికొస్తే యూ వర్త్ ఇట్ అండి అసలు. తింటే మళ్ళీ మళ్ళీ ఇక్కడికొచ్చి తినాలనిపిస్తది. ఇంకోసారి ఏం మండి డాట్ కామ్ కాదు గదా! మ్యామ్‌సబ్ లాంటి చాలా మనకిక్కడ ఉన్న రెస్టారెంట్స్‌లో గూడా మీకు వెళ్ళాలని అనిపిచ్చదు. సో, ఇక్కడ టేస్ట్ వచ్చేసి అంత కిరాకుంటది. అండ్ వేరే దగ్గరొచ్చేసి మనకి మండీ హౌసెస్‌లో కొంచెం కూర్చోడానికి ఎలా అంటే, ఓపెన్ ప్లేస్‌లో కూర్చోబెడతారనమాట. బట్ ఇక్కడ అలా ఉండదండి. మనల్ని అంటే మనకే ఒక ప్రైవేట్ స్పేస్ అనేది ఉంటది. సో, అందులో మనం మాత్రమే ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఎవరెళ్ళినా సరే మనం వెళ్ళే కూర్చోవచ్చు. సో, ఇక్కడ కపుల్స్‌కి వేరే సిట్టింగ్ ఏరియా వేరే ఉంటది. అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి సిట్టింగ్ ఏరియా వేరే ఉంటది. సో, ఇక్కడ చూసారా? సో, మేమైతే ఫ్రైడ్ మండి అయితే ఆర్డర్ పెట్టాము. సో, చాలా బావుండే. సో, మా వోళ్ళిద్దరూ ఐపీఎల్ చూసి ఇట్లా బిజీ ఉన్నారనమాట అప్పుడు. సో, ఇక్కడ మా సోను అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది. అండ్ లిటరల్లీ మండి టేస్ట్ కూడా చాలా ఆసమ్ ఉండే. ఆ రోజు మా తమ్ముడైతే వచ్చేసి అసలు ఒక్క ముక్క వదిలిపెట్టకుండా అయితే తిన్నాడండి.